అందరికీ హాయ్ అండి. నేను మీ అమల. అవెన్ లేకపోయినా బ్లెండర్ లేకపోయినా బేసిక్ వెనిలా స్పాంజ్ కేక్ని ఇంట్లోనే ఈజీగా ఎలా రెడీ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూద్దామండి. దానికోసం ముందుగా గిన్నెలో జల్లెడ పెట్టుకుని ఒక గ్లాస్ మైదా పిండి, హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడర్, పావు స్పూన్ వంట సోడా వేసి జల్లించి పక్కన పెట్టుకోవాలి. మనం ఏ గ్లాస్తో అయితే మైదా తీసుకున్నామో అదే గ్లాస్తో ముప్పావు గ్లాస్ షుగర్ తీసుకుని మిక్సీ జార్లో వేసి షుగర్ పౌడర్ అనేది రెడీ చేసి పెట్టుకోవాలి. మనందరి ఇళ్ళల్లో మజ్జిగ చేసుకునే కవ్వం ఉంటుంది కదండి, దాన్ని పెట్టి ఈరోజు మనము ఎగ్స్ని బీట్ చేసుకుందాం. 4 ఎగ్స్ తీసుకుని బ్రేక్ చేసి ఎగ్ వైట్, ఎగ్ ఎల్లో సపరేట్ గిన్నెల్లో తీసుకుని ఎగ్ వైట్లో చిటికెడు సాల్టు, మనం రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ షుగర్ని కొద్దిగా వేసుకుంటూ షుగర్ అంతా కరిగిపోయి ఫోమ్ బేస్ వచ్చే వరకు బాగా బీట్ చేసుకోవాలండి. ఒక 10 నిమిషాల పాటు ఇలా బీట్ చేసుకోవటం వలన కేక్ అనేది ఫ్లఫీగాను సాఫ్ట్గాను మనం అచ్చం బేకరీలో కొన్న కేక్ లాగా ఉంటుంది. నాకైతే 10 నిమిషాలు బీట్ చేసుకుంటే ఫోమ్ బేస్ అనేది వచ్చేస్తుంది. ఫోమ్ బేస్ వచ్చిన తర్వాత పక్కన పెట్టుకుని ఎగ్ ఎల్లో తీసుకుని ఒక స్పూన్ వెనిలా ఎసెన్స్, అలాగే మనం మైదా మెజర్మెంట్ చేసుకున్న గ్లాస్తో పావు గ్లాస్ ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవాలి. నేనైతే నెయ్యి తీసుకోవట్లేదు, ఆయిల్ తీసుకుంటున్నాను. ఆయిల్ తీసుకుంటే ఫ్లేవర్లెస్ సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకోవాలండి. ఇదంతా బాగా కలుపుకుని బీట్ చేసుకున్న ఎగ్ వైట్లో ఎల్లో కూడా వేసి అంతా కలిసే విధంగా ఒక 2 నిమిషాలు బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు అడుగు మందంగా ఉన్న గిన్నె తీసుకుని ఇంచు మందం వరకు సాల్ట్ వేసి స్టాండ్ పెట్టి స్టవ్ వెలిగించి లో ఫ్లేమ్లో పెట్టుకుని మనం రెడీ చేసి పెట్టుకున్న గిన్నెను స్టవ్ మీద పెట్టి మూత పెట్టి 10 నిమిషాలు ప్రీ హీట్ చేసుకుందాం. ఈలోపు కేక్ టిన్ తీసుకుని 2 డ్రాప్ల ఆయిల్ వేసి మొత్తం స్ప్రెడ్ చేసుకుని కొద్దిగా మైదా కూడా వేసి అంతా స్ప్రెడ్ చేసి ఎక్స్ట్రా ఏమన్నా మైదా ఉంటే వంపేసి గిన్నెను పక్కన పెట్టుకోవాలి. మనం ముందే జల్లించి పెట్టుకున్న మైదా పిండి తీసుకుని ఎగ్ మిశ్రమంలో కొద్దిగా వేసుకుంటూ ఎక్కడ ఉండలేకుండా బాగా కలుపుకోవాలి. ఇదంతా కలిసిన తర్వాత మజ్జిగ కవ్వం అనేది తీసేసి ఒక కట్టె పెట్టుకుని కట్ అండ్ పౌండ్ మెథడ్లో మరో 2 నిమిషాలు కలుపుకోవాలి. ఇలా కలపటం వలన ఎక్కడైనా లంప్స్ ఉన్నా ఎయిర్ బబుల్స్ ఉన్నా పోతాయండి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కట్ చేసి పెట్టుకున్నవి వేసుకుని కలుపుకుందాం. టూటీ ఫ్రూటీ అయినా వేసి కలుపుకోవచ్చు. బ్యాటర్ అనేది దోసపిండిలాగా ఉండాలి. థిక్గా అనిపిస్తే కాచి చల్లార్చిన పాలేసి కలుపుకోవచ్చు. మనం రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్ని టిన్లో వేసి 3/4 వచ్చే వరకు వేసుకోవాలండి. నిండా నింపకూడదు, కేక్ పొంగుతుంది కాబట్టి. పైనుంచి డ్రై ఫ్రూట్స్ వేసుకుని 2 సార్లు ట్యాప్ చేసి ప్రీ హీట్ చేసుకున్న గిన్నెలో పెట్టి 1/2 అవర్ బేక్ చేసుకోవాలి. 1/2 అవర్ తర్వాత టూత్ పిక్తో కానీ చాక్తో కానీ చెక్ చేసుకుంటే ఏమీ అంటుకోకుండా క్లీన్గా వస్తే కేక్ అనేది కుక్ అయిపోయినట్టే. కేక్ కుక్ అయిందండి. తీసేసి నాకు కొంచెం బ్యాటర్ మిగిలితే చాయ్ గ్లాసుల్లో వేసాను కప్ కేక్స్ కోసం. మరో 10 నిమిషాల తర్వాత చెక్ చేసుకుంటే కప్ కేక్స్ కూడా రెడీ అయిపోయినాయి. కేక్ బాగా చల్లారిన తర్వాత మాత్రమే డీమోల్డ్ చేసుకోవాలి. చల్లారిన కేక్ని తీసుకుని అడ్జస్ట్ అంతా ఒకసారి చాక్తో రౌండ్ చేసుకుని ఉల్టా చేసి 2 సార్లు ట్యాప్ చేస్తే కేక్ అనేది ఈజీగా డీమోల్డ్ అవుతుంది. కేక్ అనేది ఈక్వల్గా అంతా బాగా కుక్ అయిందండి, ఎక్కడ మాడిపోకుండా. కేక్ బేక్ చేసుకోవడానికి కేక్ టిన్నే అవసరం లేదు, ఫ్లాట్గా ఉన్న ఏ గిన్నె అయినా సరిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.